చక్రవర్తుల్ని మెప్పించడానికి సామంతరాజులు ఏం చేసేవాళ్ళంటే అమ్మాయిల్ని, అందమైన అమ్మాయిల్ని తీసుకెళ్ళి గిఫ్ట్‌గా ఇచ్చేవాళ్ళు. వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు ఇట్లాంటివి తీసుకెళ్ళి గిఫ్ట్‌గా ఇచ్చి వాళ్ళని పడేసేవాళ్ళు. మొదట్లో మన దేశాన్ని మొఘలులు, వాళ్ళ వారసులు పరిపాలిస్తున్న టైంలో ఈ దేశంలోకి ఫ్రెంచోళ్ళు, డచ్చోళ్ళు వచ్చారు. వచ్చి అట్లాంటి వజ్రాలు, వైడూర్యాలు తెచ్చిస్తే ఇక్కడ అప్పటికే ఈ దేశంలో ఉన్న ఆలయాలు కొల్లగొట్టి, ఈ దేశంలో ఉన్నటువంటి సహజ వనరులు కొట్లగొట్టినటువంటి మొఘల్ రాజులు, వాళ్ళ తర్వాత వారసులు ముస్లిం రాజులు అది లైట్ తీసుకున్నారు. ఎందుకు? ఎంత అత్యంత విలువైన వజ్రాలని ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉన్నాయి. ఇంకా వీళ్ళ దగ్గర వీళ్ళు ఇచ్చే వజ్రాలు, వైడూర్యాలు వాళ్ళకేముంది, వీళ్ళు ఇచ్చే గిఫ్ట్, అందుకని లైట్ తీసుకున్నారు. అప్పుడు అందమైన అరేబియన్ అమ్మాయిల్ని, ఆయా దేశాల అమ్మాయిల్ని తీసుకొచ్చి గిఫ్ట్‌గా ఇచ్చారు. అప్పుడు వీళ్ళు బొక్కబోర్ల పడి ఫ్రెంచ్ వాళ్ళకి, డచ్ వాళ్ళకి, బ్రిటిష్ వాళ్ళకి అవకాశం కల్పించారు. వాళ్ళు అట్లా ముందు వ్యాపారం కోసమని అడుగుపెట్టి నిదానంగా వీళ్ళకి మధ్య చిచ్చుపెట్టి క్రమంగా దేశాన్ని ఆక్రమించుకున్నారు. సంస్థానాల్ని విలీనం చేసి, అదే సంస్థానాలు కాదు, వివిధ ప్రాంతాలని వాళ్ళ చెప్పు చేతలు పెట్టుకున్నారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుంది అంటే, అట్లాంటి ఫార్ములానే ఇప్పుడు ట్రంప్ దగ్గర పాకిస్తాన్ చేస్తుంది. ఈయనకి ట్రంప్కి పాకిస్తాన్తో అవసరం, పాకిస్తాన్కి ట్రంప్తో అవసరం. చైనా వాడు అప్పులు ఇస్తున్నాడు తప్పించి ఫ్రీగా డబ్బులు ఇవ్వట్లేదు. వీళ్ళకి ఖర్చు పెడుతున్నాడు కానీ అమ్మాయిలను సప్లై చేసే క్యారెక్టర్ కాదు. అమెరికాకి అయితే ఏం కావాలంటే అది సప్లై చేస్తుంది, దాంతో ప్రాబ్లం లేదు. దానికి తోడు అమెరికాలో అయితే వీళ్ళ కుటుంబాలు వెళ్ళి సెటిల్ అవ్వచ్చు. ఇప్పుడు పాకిస్తాన్ వాడు కనుక చైనాకి వెళ్ళి సెటిల్ అయితే రేపొద్దున చైనా ప్రభుత్వం ఏ రోజున వాళ్ళు ఏమైనా చేయొచ్చు. అదే అమెరికాలో అయితే ఎవడు పట్టించుకోడు, యూరోప్ దేశాలు ఎక్కడైనా బతికేయచ్చు. అందుకని పాకిస్తాన్ వాళ్ళు అమెరికాతో ఉండాలని కోరుకుంటారు. అందుకని ట్రంప్ని కాకాబట్టడానికి మొన్న వెళ్ళినటువంటి షాబాజ్ షరీఫ్, ఆ సైనిక చీఫ్ ఆసిఫ్ మునీర్ గారు కూడా వెళ్ళాడు. వెళ్తా వజ్ర వైడూర్యాలతో కూడినటువంటి ఒక పెట్టె పట్టుకుపోయారు. అది వాళ్ళ దేశంలో దొరుకుతుంది అని చెప్పి, ఇవి మీరు తీసుకోండి లీజుకి, తద్వారా మాతో స్నేహంగా ఉండండి అని చెప్తున్నారు. అంటే తమ దేశంలో దొరికే రేర్ ఎర్త్ మినరల్స్ ప్లస్ ఈ వజ్ర వైడూర్యాలు ఇవి తీసుకొని మా దేశాన్ని మీరు ఏలుకోండి స్వామి అని చెప్తున్నారు. నిజంగా అవి అంత విలువైనవి వాళ్ళ దేశంలోనే దొరికేవైతే వాళ్ళే అమ్ముకుని లబ్ధిదారులు అవ్వచ్చు కదా, వాళ్ళే కోటీశ్వరులుగా ఎదగచ్చు కదా, వాళ్ళ ప్రజల్ని బాగు చేయొచ్చు కదా. మరి వాళ్ళ వల్ల కాంది అమెరికా ఎట్లా చేస్తుంది అంటే అదొక హైడ్రామా అనమాట.